యాక్చువల్‌గా రోజు సెసిల్, నేను, లావణ్య కార్ తీస్తాము. ఎలక్ట్రిక్ కార్‌లో వెళ్ళేవాళ్ళం. ఆ రోజు వర్నా కార్ తీసుకున్నాను. ఆ వర్నా కార్‌లో విజయవాడలో పనుండే నాకు. వెళ్ళేసి పొద్దున్నే వచ్చేద్దాం అనేసి స్టార్ట్ అయ్యాను. పని అయిపోయింది. నైట్ వర్షం బాగా పడుతుంది. ఫ్యామిలీతో మాట్లాడాను వీడియో కాల్. మాట్లాడేసి వర్షం పడుతుంది కదా అని ఆగి పడుకున్నాను. పడుకొని 4:00 లేచి స్టార్ట్ అయ్యాను. లెగిచి ఇట్లా వెళ్తున్నానే పెద్ద తాస్పామ్ ఇట్లా లేచింది. ఈ దాన్ని తప్పించాను. మెల్లగా స్టార్ట్ అయిపోయాను. తెల్లారు అవుతుంది అనగా కరెక్ట్గా రామోజీ ఫిలిం సిటీకి కొద్దిగా ముందు. అండ్ కొత్త టైర్స్ అవి. జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ టప్ అని పేలింది. గాల్లో కార్ లేచింది. టైర్స్ పేలాయి. ఒక టైర్, నా లెఫ్ట్ సైడ్ టైర్ పేలింది. గాల్లోకి లేచింది. ఇంకా దడ సైడ్ ఒక పెద్ద లోయ ఉండే అంట. ఆ గ్రిల్స్ పెట్టారు గవర్నమెంట్ వాళ్ళు. ఆ గ్రిల్స్ అన్నిటిని కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. కారు ముక్కలైపోయింది అన్నమాట. కానీ విషయం ఏంటంటే నాకు ఒకటే గుర్తు, సీట్ బెల్ట్ పెట్టుకొని ఉన్నాను. మొత్తం కార్లో ఇచ్చి ఇటు వెళ్తున్నవాడిని ఇటుకు తిరిగి పడ్డాను కార్తో సహా. లేచాను, కూర్చుని బయట మొత్తం చిల్లా చెదిరైపోయింది కారు. నేను కాలు బయటకు వచ్చింది. చచ్చిపోయాను అనుకొని కళ్ళు తెరిచాను. అక్కడే ఒక అబ్బాయి పాపం పొద్దున్నే వాల్ తిప్పుదామని వెళ్తున్నాడంట, వాటర్ వాల్. ఆ అబ్బాయి డోర్ తీసి నన్ను బయటికి తీసి కూర్చోబెట్టాడు. అన్న, అసలు నువ్వు కార్ చూసావా ఎట్లుందో, అసలు చచ్చిపోయావు అనుకున్నాను, నీకు చిన్న దెబ్బ కూడా తాకలేదు, నాట్ ఈవెన్ సింగిల్ స్క్రాచ్, ఇంకా స్క్రాచ్ కూడా తాగలేదు. ఆ స్పాట్లో యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఇంతవరకు బతకలేదంట ఎవ్వరు. అండ్ నేను బై గాడ్స్ గ్రేస్ బాగున్నాను. అండ్ ఇమీడియట్గా పోలీస్ వాళ్ళందరూ వచ్చి కొంతమంది అక్కడ నన్ను గుర్తుపట్టారు. ఎమ్మటే నువ్వు వీడియోస్ చేస్తావు కదా అన్నారు. సో పోలీస్ వాళ్ళు ఎమ్మటే మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, కార్ మేము టోవింగ్ చేస్తాము అని ఎమ్మటే చేశారు. కొద్దిగా కళ్ళు తిరుగుతూ ఉండే నాకు. వన్ ఆఫ్ ద అంటే నాకు సెకండ్ లైఫ్ స్టార్ట్ అయిందని చెప్పచ్చు. చాలామంది అదే చెప్పారు. కార్ అయితే అసలు మీకు వీడియోస్ పంపిస్తాను చూడండి, అసలు ఘోరంగా జరిగింది అనమాట. అండ్ దాని తర్వాత ఇన్స్టాగ్రామ్లో అందరికి తెలియాలని నేను వీడియో పెడితే అది ఆల్మోస్ట్ 3-4 lakhs మంది చూసి కామెంట్సే 600 మంది అన్న నువ్వు బాగుండాలి, ఎలా ఉన్నావు ఇది అని చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించారు. మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరు షాక్ అయ్యి ఉన్నాను. ఇంతవరకు ఆ యాక్సిడెంట్ జరిగిన వాళ్ళు కార్ చూస్తే బతుకుంటాడు, అట్లీస్ట్ అన్న కాలు తల పగిలి ఉంటుంది, కాలు ఇరిగిపోయి ఉంటాయి అనుకుంటారు. నాకైతే అసలు చిన్న స్క్రాచ్ కూడా జరగలేదు. అలా సేఫ్గా బయటపడ్డాను. టైర్ బ్లాస్ట్ అయ్యి అలా జరిగింది. ఓకే, అందుకే గుర్తుగా ఆ రోజు జరిగిన షర్టే ఈరోజు వేసుకొచ్చాను. సో నాకు ఈ షర్ట్ని స్పెషల్ మూమెంట్స్కే వేసుకోవాలనేసి ఈరోజు పొద్దున్న మా సిస్టర్ గారు ఎందుకు యాక్సిడెంట్ అయిన షర్ట్ని వేసుకున్నావు అన్నారు. దేనికి భయపడేది, ఎవరైనా సరే వన్ డే యూ హ్యావ్ టు డై ఆర్ అదర్ డే. సో ఇది వేసుకొని గుర్తుగా ఇంటర్వ్యూలో ఉంటుంది కదా అనేసి వేసుకొని వచ్చాను. బేసికల్గా ఏంటంటే ఆ మెమరీస్ని మళ్ళీ రీకలెక్ట్ చేయొద్దని దూరంగా పెడుతుంటారు. అండ్ ఈ మధ్యన యాక్సిడెంట్లు ఏంటంటే ఆల్కహాల్ డ్రింక్ చేసినా లేదంటే హెవీగా ఓవర్ స్పీడ్ వెళ్ళినా కూడా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన యాక్సిడెంట్లో కూడా చిన్న స్క్రాచ్ కూడా జరగకుండా నువ్వు వెరీ బ్లెస్డ్. చాలా మంది అదే అన్నారు, నువ్వు చేసిన అన్ని పనులు అది ఇదని. నేనేమంటానంటే గుడ్ కొద్దిగా అమ్మ నాన్న దీవెన్ కానీ అందరు లవ్ అండ్ ఎఫెక్షన్ వల్ల నాకు చిన్న అది కూడా ఏం జరగలేదు. అసలు పోలీస్ అయితే షాక్ అయిపోయి ఉన్నాడు. అసలు తల పగిలిపోయి ఇంకొక అరగంట తర్వాత చచ్చిపోతాడేమో వీడని, అరే ఇంటర్నల్ బ్లీడింగ్ ఏమైనా జరిగిందేమో చూసుకొని చెక్ చేయడం కానీ అన్నీ చెక్ చేయించాము. నథింగ్ డూయింగ్. కొన్ని రోజులు కళ్ళు తిరిగి ఉన్నాయి, తర్వాత అంత నార్మల్గా అయిపోయాను. నా పని నేను ఎమ్మటే నెక్స్ట్ డేనే చేసుకోవడం స్టార్ట్ చేస్తాను. అండ్ కార్ రిపేర్కి ఇస్తే వాళ్ళే షాక్లో ఉండే వర్ణ వాళ్ళు అయితే ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని ఇంత సేఫ్ కారా మాది అనేసి వాళ్ళు కూడా తీసుకున్నారు. అంత హ్యాపీగా ఉండే. అండ్ ఇప్పుడైతే నేను నార్మల్ లైఫ్లోకి ఎంటర్ అయిపోయాను. సో నా పని నేను చేసుకుంటాను. అందరూ సీట్ బెల్ట్ పెట్టుకున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. కరెక్ట్. సీట్ బెల్ట్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎవరు. ఆ సీట్ బెల్టే నన్ను కాపాడింది. అండ్ దేవుడి దయ కూడా ఉంటుంది, ఉండబట్టే ఈరోజు బతికే ఉన్నాం కాబట్టి. సో సీట్ బెల్ట్ అనేది మాత్రం మస్ట్ అండ్ షుడ్. నేను ఆ రోజు పెట్టుకోకపోయింటే మాత్రం తలకాయ లేచిపోయేది నాది. అంత పెద్ద యాక్సిడెంట్ అది. కుసుమ్, ఒక ఇన్వెస్టిగేషన్ చేశాను మీద. ఓకే. ఆ ఇన్వెస్టిగేషన్లో ఇంట్రాగేషన్లో కొన్ని విషయాలు తెలిసినాయి. ఇప్పుడు ఇంట్రాగేషన్ చేయమంటావా, ఇన్వెస్టిగేషన్ చేయమంటావా? ఇంట్రాగేషన్ చాలా సీరియస్ గా ఉంటుంది. ఓకే, అన్ని నిజాలే చెప్పాలి. 100% నిజం చెప్తావా? బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చిందంట కుసుమ్కి, నిజమేనా? వచ్చింది అనే చెప్పాలా వద్దా అనేది నాకు తెలీదు. బట్ రావాల్సిన మెసేజెస్ అన్నీ వచ్చేసినాయి. అది ఎప్పుడైనా జరగచ్చు. రావాల్సిన మెసేజ్ వచ్చినాయంటే వచ్చినట్టే కదా. అంటే అది మీకు చెప్తున్నాను, మీకు వదిలేస్తున్నాను నేను. అది ఇంట్రాగేషన్ చేస్తున్నా, మరి నువ్వు నిజాలు చెప్పాలి ఇక్కడ. నేను చెప్పకపోవచ్చు, బట్ బిగ్ బాస్ లో త్వరలో నేను కనిపించే ఛాన్స్ వచ్చిందంటే కనిపించేస్తావా? అంతే. ఏంటి ఇంత నిదానంగా చెప్తున్నావు ఏంటి? అసలు బిగ్ బాస్ కి వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు అని చెప్తున్నారు, కానీ నాకు తెలిసిన పర్సన్ వెళ్తున్నారు, నాకు తెలియదు. అదే 100% అది జరగబోతుంది త్వరలో. అవునా?
ఏంటి అసలు నువ్వు మరి కొట్లాడతావా లోపలికి వెళ్ళాక? నాకు తెలిసి ఒక్కరు కూడా వాళ్ళు నా టార్చర్ కన్నా ఉండాలి, లేకపోతే ఏదైనా జరగచ్చు. టార్చర్ పెడతావా నువ్వు? 100% పెడతా. నువ్వు టార్చ్ బేరర్ అనుకున్నానే, టార్చర్ అనుకోలేదే. అంటే నా ఉద్దేశం ఒక కొత్త పర్సన్ని, కొత్త డిఫరెంట్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ని మీరు ఆర్జీవి సార్ అయితే బిగ్ బాస్లోకి వెళ్ళడం చూడలేదు కదా, ఆ టైప్ క్యారెక్టర్లో ఉండే పర్సన్ని రియాలిటీలో నన్ను ఇప్పటిదాకా జనం హలో ఫ్యామిలీ, తెలుగు టీటాక్స్ అది ఇది చూశారు. నేను రియాలిటీలో ఎలా ఉంటానో చూస్తే మాత్రం పీపుల్ విల్ లవ్ ఇట్. అసలు ఈ క్యారెక్టర్ ఏంట్రా బాబు అనుకుని పక్కా అనుకుంటారు. అవునా? 100% అనుకుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ 8 గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రోమోనే చాలా డిఫరెంట్ గా ఉంది. అవును. ఎవరు వెళ్తారా అన్న ఫీలింగ్ లో ఉన్నా. చూద్దాం, నేను సస్పెన్స్ లోనే ఉన్నాను 100%. ఒకవేళ కనపడ్డానా మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి, కనపడిపోతే మాత్రం నెక్స్ట్ దానికి మాత్రం కన్ఫర్మ్కి వెళ్తాను. ఇంట్రెస్ట్ అయితే నీకు? ఫుల్ ఇంట్రెస్ట్.